ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనమంతా ఆయన సన్నిధి చేరి ఉన్నాం. అందుకే మొదట దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్న మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ పవిత్రమైన, పరిశుద్ధమైన, జీవము గల మాటలను విని నేర్చుకుని తద్వారా మా జీవితాలను మార్చుకొని మీ వద్దకు చేరుటకు వచ్చి ఉండగా మీ పరిశుద్ధమైన వాక్యం చేత మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. మేము ఏ రీతిగా జీవిస్తే మీరు ఇష్టపడతారు, ఆ రీతిగా వాక్యం ద్వారా నా ప్రభువా మాలో మార్పు జరిగించుకొని జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ దాసునిగా మీ బిడ్డల మధ్య నిలవబెట్టారు. మీ సహాయం లేనిదే ఏమీ చేయలేను గనుక మీ ఆత్మను ఉంచి నడిపించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీ సహాయంను ఆర్థిస్తున్నాను నా ప్రభువా. వినుచున్న మీ బిడ్డలకు గ్రహింపు శక్తిని దయచేయమని ప్రాధేయపడుచు ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము మరొక నూతన పుస్తకాన్ని ప్రారంభించుకోబోతున్నాం. బైబిల్ స్టడీలో భాగంగా 40 రోజుల వాక్య ధ్యానంలో నిర్గమకాండం గురించి మనము ధ్యానించడం జరిగింది. గత సంవత్సరాలలో, గడిచిన కాలంలో ఈ 40 రోజుల కార్యక్రమాల్లోనే ఒకానొక సందర్భంలో మనం యెహెజ్కేలు గ్రంథాన్ని కూడా చూసాం, చాలా కాలం క్రితం. అలానే ఇర్మియా గ్రంథంను కూడా ఒకసారి ఇక్కడ వివరించుకున్నాం. 40 రోజులు అవి అందుబాటులో లేకపోవడంతో ఇర్మియా గ్రంథాన్ని మరొకసారి, రెండవసారి ధ్యానించడం జరిగింది. ఇంచుమించు 105 ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. అవన్నీ మనకు ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఇంతకు మునుపు చిలుకలూరుపేటలో పరమగీతముల పుస్తకాన్ని కూడా మనము అనగా నేను అక్కడ వివరించడం జరిగింది. అది కూడా మీకు అందుబాటులో ఉంది. సేమ్ ద బైబిల్ మెసేజెస్ అను మన యూట్యూబ్ ఛానల్లో. అది 2018, ఐ థింక్ 2018లో జరిగింది అది. ఈ గ్రంథాలను ధ్యానించు వివరించుకున్న సందర్భాలలో ఆలోచిస్తే అటు పరమగీతములు, యెహెజ్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథము, రాజుల చరిత్ర, వీటన్నిటికంటే చాలా కాలం క్రితం, ఇంచుమించు నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, గుంటూరులో విలాప వాక్యంలో వివరించడం జరిగింది. అన్నిటికంటే మొదట ఈ 66 పుస్తకాలలో గుంటూరులో విలాప వాక్యాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు 1 డే సెమినార్గా ఉన్న ఈ 5 అధ్యాయాలను గుంటూరులో వివరించడం జరిగింది. అప్పుడు ఇంత టెక్నాలజీ ఇవన్నీ మనకు అందుబాటులో లేకపోవడంతో అవేవి కూడా అప్పుడు వివరించినవి మనకు అందుబాటులో లేవు. ఈరోజు గుంటూరు అయిపోయిన తర్వాత మరొక 3-4 సంవత్సరాలకు అనుకుంటా ఇదే విలాప వాక్యములు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి మళ్ళీ నాకు తెలిసి శ్రీకాకుళంలో వివరించిన, శ్రీకాకుళం జిల్లాలో వివరించాను. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో వివరించాను విలాప వాక్యాలు.
అది రెండవసారి చేసినప్పుడు కూడా అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఈ మధ్య కాలంలో నిర్గమకాండం మనం వివరించుకునే ముందుగా నారాయణగూడలో ప్రతి మంగళవారం మనకు బైబిల్ స్టడీ ఉండేది. అప్పుడు విలాపవాక్యములు పరిచయం ప్రారంభించుకున్నాం. అది ఉంది మనకు యూట్యూబ్లో. ఇక్కడ ఈరోజు హాజరైన వాళ్ళు కొందరు దాన్ని చూసి ఉండవచ్చు, కొందరు చూడకపోయి ఉండొచ్చు. ఎవరెవరు చూశారు? విలాపవాక్యాలు చూసారా? కొందరు. వెరీ గుడ్. అయితే ఎవరైతే దానిని చూడలేకపోయారో అక్కడ వివరించిన దానితో పాటుగా మరింత సమాచారాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. విలాపవాక్యంలో పుస్తకాన్ని. ఈ పుస్తకం కూడా మనం పూర్తి చేసుకున్నాం అనుకోండి, మనకు అందుబాటులో ఏవేవి ఉన్నట్లు ఒకటి పరమగీతములు ఉంటుంది, నిర్గమకాండం ఉంటుంది, ఇర్మియా గ్రంథం ఉంటుంది, ప్లస్ ఇప్పుడు విలాపవాక్యములు ఉంటుంది. సో ఇలా 66 పుస్తకాల సముదాయం బైబిల్లో. ఇప్పటికే అన్న కూడా చాలా వివరించుకుంటూ వచ్చాడు 66 పుస్తకాల గ్రంథ వివరణల్లో. ఒకవైపు ఇక్కడ కూడా మనకు దేవుడు దయచేస్తున్నాడు. ఎంతవరకు ఆయుష్నిచ్చి ఈ జీవిత కాలంలో ఈ 66 పుస్తకాలను మనం పూర్తి చేసుకుంటాము. ఆయుష్నివ్వడం అంటే సంవత్సరానికి ఒక పుస్తకం చూస్తున్నాం మనం. 1 ఇయర్కి ఒక పుస్తకం అంటే ఈ ఇయరే మనం 2వ దానిలోకి ఎంటర్ అయిపోయాం. ఒకవేళ 1 ఇయర్లో 2 పుస్తకాలు అనుకున్నా 66ను మనం ధ్యానించాలి అని అంటే ఆల్మోస్ట్ 33 సంవత్సరాలు కావాలి. 33 సంవత్సరాలు అంటే అప్పటికి మన పరిస్థితి ఏముంటుందో, ఎలా ఉంటుందో ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 19-20 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో మీ అందరి బాధ్యత ఏమిటి అని ఆలోచిస్తే, ఎవరెవరైతే ప్రభు యొక్క మాటలను వివరిస్తున్నారో వారందరూ చక్కగా దేవుని మాటలను, దేవుని మనస్సును తెలియపరిచే విధంగా ప్రకటించాలని మీరు ప్రార్థన చేయాలి. దాంతోపాటుగా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలోని 2వ మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలోని 2వ మాట. వాక్యము చెప్పుటకు అనం చూడండి సిస్టర్. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఒక మంచి సేవకుడు, దేవుని పక్షాన రాయబారిగా ఉన్న పౌలు గారు దేని నిమిత్తం ప్రార్థన చేయమంటున్నాడు ఆలోచించండి. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. మీరు మా గురించి ప్రార్థన చేయండి అని అడిగేటప్పుడు దేని గురించి ప్రార్థన చేయమని పౌలు గారు అడుగుతున్నారు ఇక్కడ? వాక్యం చెప్పడానికి అనుకూలమైన, అంతకంటే మాకేమొద్దు. వాక్యము చెప్పడానికి అనుకూలమైన సమయం దొరికితే చాలు, ఆ తర్వాత అన్నీ చక్కగా జరుగుతాయి అనేది ఆశ. కాబట్టి సంఘముగా మీ అందరి బాధ్యత
వాక్యము చెప్పబడుటకు అనుకూలమైన సమయం. దేవుడు ద్వారం తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. ఇక ఆలస్యం చేయక విలాప వాక్యంలోని ప్రవేశిద్దాం. విలాప వాక్యములు ఇది ఈ 66 పుస్తకాలలో ఇర్మియా గ్రంథం తర్వాత ఉన్నటువంటిది. ఎందుకు ఇదే పుస్తకాన్ని మనము ఎంచుకున్నాం? ఈ 66 పుస్తకాలలో ఈ విలాప వాక్యములు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? వేరేది కూడా ఈ 66లో మనం ఆలోచించవచ్చు కదా, ఇదే ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఎవరికైనా సందేహం ఉండవచ్చు. దీని వెనుకల ఒక కారణం ఏంటంటే, నిర్గమాకాండం మనం 40 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు, నిర్గమాకాండం కంటే ముందుగా జస్ట్ బిఫోర్ బైబిల్ స్టడీ నారాయణగూడలో ఇర్మియా గ్రంథాన్ని ముగించుకున్నాం. అటు ఇర్మియా గ్రంథం పూర్తయింది, మనకిక్కడ నిర్గమకాండం స్టార్ట్ అయింది. నిర్గమకాండం అయిపోయింది ఎప్పుడు అని మనం ఆలోచిస్తే 40 రోజులతో పాటుగా గత బుధవారం కూడా మనము 3 పండుగల గురించి వివరించుకోవడం జరిగింది. నిర్గమకాండంలో ఉన్న 3 పండుగలు. అంటే ఇర్మియా గ్రంథం ముగించుకున్నాం కనుక 40 రోజుల కంటే ముందు దాని కొనసాగింపు ఏది కొనసాగించాలి? దాని కొనసాగింపుగా అంటే పక్కనే ఉన్నటువంటి విలాప వాక్యాలు. ఎవరైతే ఇర్మియా గ్రంథాన్ని రెగ్యులర్గా విన్నారో, ఆ 105 ఎపిసోడ్స్, 105 ఎపిసోడ్స్ ఎవరైతే విన్నారో, దాని తర్వాత ఏం జరిగింది అనే తాపత్రయంతో, ఆతురతతో ఎదురు చూసే అవకాశం ఉంది. మనం కూడా ఇర్మియా గ్రంథాన్ని గతంలో విన్నాం. 52 అధ్యాయాలు ఇర్మియా గ్రంథం. ఈ 52 అధ్యాయాలు దేవుని ప్రేరేపణ చేత యూదా దేశము, యెరూషలేం పట్టణం శత్రువుల చేతిలో పట్టబడకుండా అలానే ఉండాలని ఇర్మియా గారు దేవుని మాట చొప్పున వారికి ఎంతో ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతానికి భయంకరమైన సంగ్రామం ఇజ్రాయెల్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న దేశాలందరితో రోజు వార్తల్లో వింటున్నాం. ఈ భూమి మీద సుదీర్ఘకాలంగా యుద్ధాలు జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ భూభాగమే. కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి యుద్ధం ఇది. వాస్తవానికి ఎప్పుడు ప్రారంభమైంది ఇశ్రాయేలీల యుద్ధం అని ఆలోచిస్తే యెహోషువ గ్రంథంలో ప్రారంభమైంది. బుక్ ఆఫ్ జాషువా స్టార్ట్ అయింది. అప్పుడు ప్రారంభమైన యుద్ధం ఇప్పటి వరకు ఆగలేదు. అది జరుగుతూనే ఉంది. యెహోషువ గ్రంథం కంటే ఇంకా ముందుగా ఎప్పుడైనా జరిగిందా అని ఆలోచిస్తే అబ్రహాం గారు ఉన్నప్పుడు జరుగుతుంది ఒక యుద్ధం. అబ్రహాం గారు ఎక్కడ కనపడతారు మనకు? ఆదికాండంలో కనపడతారు. మీరు చూడండి, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. మీరు నాకు వరల్డ్ మ్యాప్, ఆ గ్లోబ్ అన్ని రెడీ చేసి పెట్టండి. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనాల నుండి చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము అని అబ్రహాం గారిని దేవుడు పిలుస్తాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా 12వ అధ్యాయంలో అబ్రహాం గారు బయలుదేరి వెళ్తారు. ఒకసారి మ్యాప్ చూద్దామ్మా, వరల్డ్ మ్యాప్ చూద్దాం. ఇజ్రాయెల్ కనపడుతుందా అక్కడెక్కడన్నా మీకు? అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు మీకు అక్కడ ఇజ్రాయెల్ ఎక్కడుందో గుర్తుపట్టగలరా? ఈజిప్ట్కి పైన ఒక చిన్న గ్రీన్ కలర్లో, ఈ లైట్స్ ఆఫ్ చేస్తే కనపడచ్చు.
అట్లా పెట్టు, పెద్దగా పెట్టు. ఎస్, అలా వచ్చి మీకు ఈ మ్యాప్లో ఇరాన్కి లెఫ్ట్లో ఇరాక్ కనబడుతుంది చూసారా? ఇరాక్. ఇరాక్ కొంచెం ఆ మౌస్ కర్సలు అలానే మౌస్ది పట్టుకొని కిందికి రా, కిందికి రైట్కి. ఇరాక్లోనే, సౌదీ అరేబియాకి వెళ్ళకు. మౌస్ కర్సర్ ఈ ప్రాంతంలో ఊరు అనే ప్రాంతం ఉంటుంది. అబ్రహాం గారు ఆదికాండం 12లో దేవుడు పిలిచినప్పుడు ఈ ఇరాక్ దేశంలో ఊరు పేరే ఊరు, అక్కడి నుండి బయలుదేరి ఇజ్రాయేల్ అనే దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు, అప్పటికి ఇజ్రాయేల్ అని పిలవడు, నేను చూపించు దేశానికి వెళ్ళు అంటాడు. అలా అక్కడి నుండి బయలుదేరి ఎడం వైపునకు ప్రయాణం చేసుకుంటూ అక్కడ కనాను భూభాగం, దాని లెఫ్ట్ ఇంకా ఈజిప్ట్కి నో పైన అక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, అదే చిన్న ఒక స్ట్రిప్ ఉంది చూసారా, అదే ఇజ్రాయెల్. అక్కడికి రమ్మని పిలుస్తాడు దేవుడు. అలా ఇరాక్ నుండి ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను ఇరాక్ అని ఇప్పుడు అంటున్నాను కానీ మెసపొతోమియా భూభాగం అనొచ్చు, మెసపొతోమియా ప్రాంతాల నుండి ఆ ప్రాంతానికి అబ్రహాం గారు చేరుకుంటారు. అలా చేరుకుని ఎవరెవరు బయలుదేరుతారంటే, లైట్స్ ఆన్ చేసుకుందాం, ఇక లైట్స్ ఆన్ చేసుకుందాం. 4వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఏడుగలవాడు. అలా బయలుదేరి లోతు గారిని కూడా తీసుకొని వెళ్తారు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి నివసించినప్పుడు 14వ అధ్యాయంలో ఒక వార్ జరుగుతుంది, ఒక యుద్ధం. 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు. ఎంతమంది అయ్యారు? 14వ అధ్యాయం మొదటి వచనంలో నేను 2 పేర్లు చదివా ఇప్పటికే. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఇది 2వ వ్యక్తి. ఏలాము రాజైన కదొర్లోయామెరు. ఎంతమంది అయ్యారు? 3. గోయీయుల రాజైన తిదాలు. ఈ 4 2వ వచనంలో మరొక 5 మంది రాజుల మీదకి యుద్ధానికి వెళ్తారు. వాస్తవానికి ఇక్కడ షీనారు రాజైన అమ్రాపేలు అని ఉంది. ఇక్కడ షీనారు దేశం అంటే ఏదో కాదు, అక్కడ కనపడుతున్న ఇరాక్ దేశమే షీనారు దేశం. బబులోను, ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్, ఆదికాండం 14లో కనబడుతున్న షీనారు అనే ఈ దేశం, ఇదంతా ఇరాక్. మీరు ఒకవేళ ఇర్మియా గ్రంథం వినింటే షీనారు దేశం అంటే ఏమిటి అనేది మీకు అర్థమయ్యేది. ఈ ఇంక చాలా విషయాలు వచ్చే బుధవారం బైబిల్ స్టడీలో కూడా చూద్దాం. అంటే ఈ భూభాగంలో ఇశ్రాయేలీయులకు అని ఎందుకంటున్నాను? ఇశ్రాయేలుకు తండ్రి ఎవరు? ఇస్సాక్ గారికి తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారి కాలంలోనే ఇజ్రాయేల్కు పక్కనున్న ఆ షీనార్ దేశం, అక్కడ వార్ జరిగింది, యుద్ధం జరిగిందని ఇప్పుడు చూపిస్తున్నాను ఆధారాలు. అది చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. 2వ వచనం, ఆదికాండం 14:2. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్ర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెల రాజుతోను యుద్ధం చేశారు. ఇవన్నీ అప్పట్లో కనాను భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి ఇజ్రాయేల్ లేదా ఇశ్రాయేలు అని ఎందుకంటున్నారు? అబ్రహాం గారికి ఇస్సాక్ గారు పుట్టాలి, ఇస్సాక్ గారిలో నుండి యాకోబు గారు రావాలి. యాకోబు గారిని దేవుడు పేరు మార్చాడు, నువ్వు ఇక మీద యాకోబు కాదు ఇశ్రాయేల్ అని. అంటే యాకోబు గారు పుట్టిన తర్వాత ఆయనకు మళ్ళీ 12 మంది బిడ్డలు రావాలి. ఆ 12 మంది బిడ్డల సంతానము ఐగుప్తులో విస్తరించాలి. ఐగుప్తులో నుండి మళ్ళీ దేవుడు మోషే గారి ద్వారా, యెహోషువ గారి ద్వారా వారికి ఆ దేశంలో నడిపించాలి. అలా నడిపించిన తర్వాత అప్పుడు దానికి ఇశ్రాయేలు అనే పేరు వచ్చింది.
అంతవరకు అది ఏ భూభాగంగా పిలువబడింది? కనానీయుల భూభాగంగా పిలువబడింది. ఆ కనానీయులలో ఎవరెవరట? 14వ అధ్యాయం 2వ వచనంలో సోదోమ అనే ఒక ప్రాంతం, గోమోర్రా అనేది ఒక ప్రాంతం, ఆద్మా అనేది ఒక ప్రాంతం, సెబోయి అనేది ఒక ప్రాంతం, సోయరు అనేటువంటిది మరొక ప్రాంతం. 4 రాజులు కలిసి 5 మంది రాజులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఇది ఆదికాండం 14. ఆదికాండం 14 మొదటి వచనంలో 4 రాజులు కనబడుతున్నారు. 2వ వచనంలో 5 మంది రాజులు కనబడుతున్నారు. ఎవరో ఆ పేర్లు చూద్దామా? 5 మంది ఎవరు? సొదొమ రాజైన బెరా అనేది ఒక వ్యక్తి, గొమొర్రా రాజైన బిర్షా అనేది 2వ వ్యక్తి, అద్మా రాజైన షినాబు అనేది 3, సెబోయుల రాజైన షెమేబెరు అనేది 4, సోయరను బెలారాజు ఇది 5. అలా మొదటి వచనంలో కనబడుతున్న 4 రాజులు ఏకమై ఒక్కటై 2వ వచనంలో కనబడుతున్న 5 రాజులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు బలగం ఎవరికి ఎక్కువ ఉన్నట్లు? ఒకవైపు 4 రాజులు నిలబడ్డారు, మరొక వైపు 5 మంది రాజులు నిలబడ్డారు. ఈ గెలిస్తే ఎవరు గెలవాలి? 5 మంది ఉన్నోళ్ళు గెలవాలి. కానీ కాలం కలిసి రాలేదు, దురదృష్టం వెంటాడింది. 4 చేతిలో 5 మంది ఓడిపోతారు. మొదటి వచనంలో ఉన్న ఈ 4 రాజులతో 2వ వచనంలో ఉన్న 5 మంది రాజులు ఓడిపోతారు. ఎప్పుడైతే ఓడిపోతారో వారి ప్రాంతాలలో ఉన్న ఆస్తి, సంపద, మనుషులు మొత్తం అందరినీ ఆ 4 రాజులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ 4 రాజులు పట్టుకొని వెళ్ళిపోతానే ఎవరో పరిగెత్తుకొని వచ్చి అబ్రహాం గారికి ఒక మాట చెప్తారు. అయ్యా అబ్రహామా, ఇలా షీనారు దేశం నుండి ఒక రాజు, తర్వాత ఎల్లాసరు ప్రాంతము నుండి ఒక రాజు, ఏలాము రాజు, గోయుల రాజు అని 4 వచ్చారు. ఆ 4 వచ్చి సొదొమ, గొమొర్రా, సెబోయిం కాదు, ఆద్మా ఇలాంటి రాజుల మీద యుద్ధం చేసినప్పుడు నీ సోదరుని కుమారుడు ఉన్నాడే లోతు, ఈ రాజులు ఓడిపోయారు కాబట్టి నీ బ్రదర్ యొక్క కొడుకు లోతు ఎవరైతే ఉన్నారో లోతును, లోతు గారి ఆస్తిని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. గెలిచిన రాజులు ఓడిన రాజుల ప్రాంతాల్లో ఉన్న వాటన్నిటి దోచుకొని వెళ్ళిపోయారు. అలా దోచుకొని వెళ్ళిపోయిన వారిలో నష్టం ఎవరు జరిగిందంటే నీ సొంత సోదరుడు ఉన్నాడే, మీరు దేవుడు రమ్మన్నాడు చెప్పాడుగా ఆదికాండం 12లో, అప్పుడు మీ సోదరుని కుమారుడు లోతును కూడా తీసుకొని వచ్చావు కదా, లోతు యొక్క ఆస్తిని సమస్తాన్ని గెలిచిన రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు అని అబ్రహాం గారికి ఒక వార్త అందుతుంది. చూద్దాం ఆ వార్త ఏమందుతుందో చూద్దాం. 10-11 చూద్దాం. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీళ్ళు, గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయారు. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోయారు. అబ్రహాం గారికి ఈ యుద్ధంలో ఏమాత్రము సంబంధం లేని యుద్ధం ఇది. కానీ ఏం జరిగింటుందంటే ఆ 4 రాజులు వచ్చి ఈ 5 మంది రాజులను ఓడగొట్టారు. ఎప్పుడైతే ఈ 5 మంది రాజులు ఓడిపోయారో ఆ ప్రాంతాల్లో నీ సహోదరుని కుమారుడు లోతు కూడా నివసిస్తున్నాడు. అలా లోతు ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారు అని అబ్రహాం గారికి వార్త అందుతుంది. ఎవరు అందజేస్తారు? 13వ వచనం. తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకునే వారు. 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, తన తమ్ముడు అని ఎందుకంటున్నాడు? తమ్ముని కుమారుడు కనుక, తమ్ముని యొక్క కొడుకు కాబట్టి ఆ కొడుకుని కూడా పట్టుకొని వెళ్ళిపోతే నాకు ఇంకా తమ్ముడే ఉండడు.
నా తమ్ముని కుమారుడు నేను ఎలాగైనా రక్షించాలని అబ్రహాం గారు ఆ 4 రాజుల మీదకి యుద్ధానికి దిగుతాడు. ఏమి ధైర్యం ఇది! అక్కడ చూడండి, అక్కడ అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులు తరిమారు. ఎంతమంది? 312 మందిని. తన ఇంట్లో పనిచేసే పని వాళ్ళు, వీళ్ళు యుద్ధ వీరులు కూడా కాదు వాస్తవానికి అయితే. 4 రాజులు వచ్చి, మీరు మ్యాప్ తీసేశారు, 4 రాజులు వచ్చి 5 మంది రాజులను కొట్టారు. ఆ 5 మంది రాజులు ఎవరు అంటే సొదొమ, గొమొర్రా, సెబోయిలు, ఇంకా ఎవరున్నారు, సోయరు, బెల, ఇలాంటి ప్రాంతాలలో ఈ 5 మంది రాజులు ఓడగొట్టారు 4 రాజులు. ఆ 4 రాజులు 5 మందిని ఓడగొడితే నీ సహోదరుని తమ్ముడు కుమారుడు అక్కడ నివసిస్తున్నాడు, అతన్ని సంబంధించిన వారందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు, ఆస్తిని కూడా పట్టుకొని వెళ్ళిపోయారని ఆ యుద్ధంలోంచి తప్పించుకొని వచ్చిన ఒక వ్యక్తి అబ్రహాం గారికి సమాచారం అందజేస్తాడు. అప్పుడు నా తమ్ముడిని పట్టుకోవడానికి మీరెవర్రా అని దిగాడు అబ్రహాం గారు. అప్పుడు స్టార్ట్ అయింది. ఆదికాండం 14లో మొదలైంది. అప్పుడు అబ్రహాం గారు తన ఇంట్లో పనిచేసే పని వాళ్ళను ఎంతమందిని? 312 మందిని వెంట పెట్టుకుని ఆ రాజులు తరిమాడంట. చూడండి, తరమడంటే అర్థం ఏంటి? సాధారణంగా ఒక కుక్కలు వెంట పడ్డాయి అనుకోండి, కొద్దిసేపు పారిపోవచ్చేమో, కానీ తర్వాత మనిషి ఏం చేస్తాడు? ఆ కుక్కలనే వెంట పడతాడు. నిజంగా బలాఢ్యుడై ఉండి ధైర్యంగా ఉన్నవాడు. కుక్కలు కొట్టినట్లు కొట్టడానికి అబ్రహాం గారు తన ఇంట్లో ఉన్న 312 మందిని వేసుకొని ఆ 4 రాజుల్ని కొట్టి లోతు గారికి సంబంధించిన ఆస్తిని అంతటిని విడిపించుకొని వస్తాడు. అది జరుగుతుంది అక్కడ. చూడండి, అక్కడ 14 వచనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు రాజులు తరిమాడు. ఏ రాజులు తరిమాడు? 14వ అధ్యాయంలో కనబడుతున్న ఆ 4 రాజులు తరిమి రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి, ఎంత ధైర్యం! 312 మందితో 4 రాజులు కొట్టడమా? వారి సైన్యం ఎంత ఉండాలి, వారి బలం ఎంత ఉండాలి! 5 మంది రాజులను కొట్టారు ఆ 4 వచ్చి. 5 మంది రాజులను కొట్టారు ఆ 4 వచ్చి. అలాంటి బలాఢ్యులైన వారిని అబ్రహాం గారు, యుద్ధం అనుభవం లేదు, తర్వాత వారి పనివారు, అబ్రహాం గారి వద్ద పనిచేసే పనివారికి అనుభవం లేదు. ఇంట్లో పని అంటే ఏముంటుంది చెప్పండి? ఆ కాలంలో కొందరు గొర్రెల మందకు ఇన్ఛార్జ్, మరికొందరు ఎద్దులను ఆవులను మేపేవాళ్ళు, మరికొందరు రకరకాల పశువులు, ఒంటెలు, అవే కదా ఆ కాలంలో ఆస్తి. ఇలా పశువులు గొర్రెలు మేపే వాళ్ళని పట్టుకొని 312 మందిని తీసుకెళ్ళి ఆ 4 రాజులు ఎంటబడ్డాడంటే అబ్రహాము గారి విశ్వాసం ఎంతో గొప్పదో అక్కడ మనం ఆలోచించాలి. అంటే చరిత్రలో, హిస్టరీలో ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న యుద్ధంలో వీరు చాలా తక్కువ మంది ఉన్న దేవుని సహాయం చేత విస్తారంగా ఉన్న ప్రజలతో యుద్ధం చేసి గెలిచారు వీళ్ళు. అది అబ్రహాం గారితో మొదలైంది. అక్కడ చూద్దాం, అక్కడ 15వ వచనం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి అంటే అర్థం ఏంటి? ఈ 312 మంది, ఇదిగో ఆ 4 రాజులు, వారి సైన్యం, వారి బలగాలన్నీ ఒకచోట కూర్చున్నాయి. మనం 312 మంది, నువ్వు ఒక డైరెక్షన్లో అటాక్ చేయాలి, నువ్వు ఇంకొక డైరెక్షన్లో అటాక్ చేయాలి. ఇదంతా మనం ప్లాన్ చేసుకోవాలని సాధారణంగా ఈ మిలిటరీలో ఎవరైతే ఆర్డర్స్ పాస్ చేస్తారు యుద్ధాలు జరిగేటప్పుడు, వారిని ఏమంటారు? కమాండెంట్ అంటారు. కమాండెంట్. అలాంటి రోల్ అబ్రహాం గారు ప్లే చేసి మొనలు తీర్చారట. మొనలు తీర్చి, వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి, దమస్కునకు ఎడమ తట్టున చూపించండి, మాకు ఒకసారి మ్యాప్ చూపించండి. దమస్కు వరకు తరిమాడట. మీరు చూడండి, అది 15వ వచనం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి
దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమారు. దమస్కు ఎక్కడుంది? ఆ ఇరాక్కు లెఫ్ట్లో మీకు సిరియా కనపడుతుందా? ఆ సిరియా ప్రాంతంలో దమస్కు, సిరియాలో దమస్కు ఉంటుంది. సిరియాలో దమస్కు ఉంటుందని మనం ఎలా చెప్పగలం? మీరు ఒకసారి మీ బైబిల్లో ఉన్న చివరి మ్యాప్ చూడండి. ఒకసారి మ్యాప్లో మీకు దమస్కు కనబడుతుంది, డమస్కస్. ఏ మ్యాప్ అయినా దిగండి, దాదాపు అన్ని మ్యాప్స్లో కవర్ అవుతుంది దమస్కు అనే ప్రాంతం. ఇశ్రాయేలు యూదా రాజ్యాలు అనేటువంటివి కనపడినప్పుడు, తర్వాత పౌలు గారి ప్రయాణంలో ఉన్నటువంటిది కనపడిందా దమస్కు? మీకు మ్యాప్లో దమస్కు అది పైన ఉంటుంది, సిరియా దేశంలో ఉన్నటువంటి. అపోస్తల కార్యంలో పౌలు గారిని కూడా దేవుడు పట్టుకున్నటువంటిది ఆయన దమస్కు ప్రయాణం చేసేటప్పుడే పట్టుకుని ఉంటాడు. అలా ఆదికాండం 14వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఈ ఇశ్రాయేలు భూభాగానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు అబ్రహాం గారు తన సోదరుని కుమారుడు నివసించిన లోతు ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మొదటిసారిగా బైబిల్లో కనబడినటువంటి ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న యుద్ధం, అబ్రహాం గారు దేవుని సహాయం చేత గెలిచి తన తమ్ముని కుమారుడైన లోతు గారిని, వారి ఆస్తిని అంతటిని విడిపించుకొని తీసుకొని వస్తాడు. చూద్దామా? 15వ వచనం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 15. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చారు. అలా అబ్రహాం గారు జయించి తిరిగి తీసుకొని వస్తుండగా అప్పుడు అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ 17వ వచనం. అతడు కదొర్లోయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అని యేసు ప్రభు మెల్కీసెదెకుగా అబ్రహాం గారికి ఆ యుద్ధం గెలిచి వస్తుండగా యేసు ప్రభుకు ప్రత్యక్షమవుతాడు మెల్కీసెదెకు పేరుతో. ఎలా చెప్పగలం? యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యాభై ఆరో వచనంలో చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించిన. ఆ మాట చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, నా దినము చూడాలని ఆశించాడు అబ్రహాం. అయితే అబ్రహాము అది చూచి సంతోషించాను. అబ్రహాం గారు చూశారట యేసు ప్రభు. ఎలా చూశారు? అదిగో ఆ రోజు ఆ యుద్ధం గెలిచి తిరిగి వస్తుండగా రొట్టె ద్రాక్షరసం పట్టుకుని మెల్కీసెదెకుగా యేసు ప్రభువే వచ్చాడు. క్రైస్తవ సమాజంలో మెల్కీసెదెకు అంటే యేసు ప్రభు కాదు, మరొకరు అనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఈ ఆధారాలన్నీ చూస్తే యేసు ప్రభువే మెల్కీసెదెకు. ఆల్ రైట్. ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి? ఆదికాండంలోకి ఎందుకు వచ్చాము? మనం చూడవలసినటువంటిది ఎందుకు వచ్చాము? హిస్టరీ, చరిత్ర. భూమి మీద అతి సుదీర్ఘమైన శత్రుత్వం, అతి సుదీర్ఘమైన యుద్ధ పోరాటం, సంగ్రామం ఎప్పటి నుంచి జరుగుతుంది భూమి మీద అంటే ఇదిగో ఈ రెండే అంటే ఇజ్రాయేలు దాని చుట్టుపక్కల దేశాలు. అందరూ శత్రువులే, మధ్యలో ఇశ్రాయేల్ దేశం. అలా ఆదికాండంలో మొదటిసారిగా ఇశ్రాయేలు యొక్క తాతగారు ఓడగొడతారు వీరిని. ఇశ్రాయేలు గారి తాతగారు అంటే ఎవరు? అబ్రహాం గారే. ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తారు.
నలుగురు రాజుల్ని 312 మందిని వేసుకొని పోయి కొట్టాడు. ఆయన ఎంత గొప్ప వీరుడై ఉండాలి. అది కూడా కత్తి, ఖడ్గం, డాలు, బాణాలు, ఈ ఈటెలు, వీటన్నిటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు. వారి విశ్వాసం ఆ రోజు అంత గొప్పగా జరిగింది. ఆ తర్వాత ఇక శాశ్వతంగా వీరికి యుద్ధం ఈ విధంగా జరగడానికి గల కారణాల్లో యెహోషువ గ్రంథంలో మోషే గారు యోర్దాను నది వరకు తీసుకొని వచ్చిన తర్వాత యోర్దాను నదిని దాటుకొని ఆ భూభాగంలో నివసిస్తున్న అమోరీయులు, లేకపోతే మిగిలిన వారు, ఇంకెవరు ఉన్నారు, ఆ ఎరికో పట్టణంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి అందరినీ వీళ్ళు యుద్ధం చేసి గెలిచి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఆ ప్రామిస్డ్ ల్యాండ్ని వీరు పొందుకుంటారు. ఇది ఏనాటి నుండో దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. అసలు ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అని ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 32, డిట్రానమీ చాప్టర్ నంబర్ 32, ద్వితీయోపదేశకాండం 32 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 32 8వ వచనం. మహోన్నతుడు అంటే మన దేవుడు, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే. మీరు గమనించండి, 32వ అధ్యాయం 8వ వచనం ద్వితీయోపదేశకాండంలో మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించాడట. దేవుడు భూమి మీద ఉన్న ప్రజలు ఎవరు? గత వారాల్లో విన్నాం మనం. నోవాహు గారి 3 కుమారులకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 70 మంది. వారందరికీ దేశాలను వారి వారి సంఖ్యను బట్టి మీరు ఈ ప్రాంతాలని అందరికీ విభజించాడట. అందరికీ అలా విభజించినప్పుడు మిగిలిపోయిన ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో అబ్రహాం గారి సంతానం, మీకు కూడా దేశం ఇవ్వాలి అనే దేవుని యొక్క ఏర్పాటు చొప్పున వారి యొక్క సంతానమును బట్టి, వారి యొక్క జన సంఖ్యను బట్టి మీకు ఇంత భూభాగం అయితే సరిపోతుందిలే అని ఆ కొంచెం ఇచ్చాడట. అది కూడా ఎక్కడుంది చూడండి. అది కూడా ఎక్కడుందంటే వరల్డ్ మ్యాప్ చూడండి ఒకసారి. మీకు వరల్డ్ మ్యాప్ పెద్దగా చూద్దాం. ఎక్కడన్నా కనపడుతుందో అంత చిన్నగా మీకు ఆ చిన్న చిన్న భాగం అంత ఈజీగా కనపడుతుంది. ఇదంతా నీళ్లు, ఈ పక్కన అంతా నీళ్ళు, ఇవన్నీ నీళ్లు, వాటర్. ఇది ఆఫ్రికా, ఇది ఆసియా, ఇది యూరప్. యెహోషువ గ్రంథం కాలం నాటికి ఇంకా ఇక్కడున్న ఈ గ్రీన్లాండ్, కెనడా, అక్కడున్న అమెరికా, సౌత్ అమెరికా అంటే బ్రెజిల్, ఇవన్నీ అంతగా మానవ జాతితో వ్యాప్తి చెందినటువంటి అవన్నీ ఖాళీ స్థలాలు. అలానే ఆస్ట్రేలియా ప్రాంతాలకు రావాలన్నా అవి కూడా దాదాపు చాలా ఖాళీ స్థలాలే. అంటే మానవ జాతి ఎక్కువగా ఆసియా ఖండంలో ఈ భూభాగంలో తిరిగింది. మానవ మనుగడ, మానవ పుట్టుక అంతా ఇక్కడ జరిగింది. అయితే దీన్ని వెరీ స్లోగా జూమ్ చేస్తూ వెళ్ళుమా. ఒక విషయం చెప్తాను, వెరీ స్లోగా జూమ్ చేయి. మౌస్ పాయింటర్ అక్కడ తీసేయి చెప్తాను. ఇక్కడ నుంచి జూమ్ చేయి. మీరు చూడండి, ఇది ఆసియా, ఇది ఆఫ్రికా, ఇది యూరప్. ఇక్కడ కనబడుతున్న నీళ్లు మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అంటారు దీన్ని. మెడిటేరియన్ సీ అయితే ఇంకా కొంచెం పెద్ద జూమ్ చేసేవా, ఇంకా 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 చేసుకుంటా కనబడుతుంది. ఇది ఆఫ్రికా, ఇది ఆసియా, అది యూరప్. మనం చదువుకుంటున్న ఇర్మియా గ్రంథం కాలం కావచ్చు, విలాప వాక్యాల కాలం కావచ్చు, అప్పటికి ఇంకా ఏరోప్లేన్లు లేవు. నో ఏరోప్లేన్స్. మనుషులు వెళ్ళాలి అనుకుంటే సముద్ర మార్గం గుండా అన్నా వెళ్ళాలి, లేదా కాలినడకన భూభాగం నడుచుకుంటున్నా వెళ్ళాలి. ఓడలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నోవాహు గారి జలప్రళయంలో మొదటి ఓడ వస్తుంది. ఆ తర్వాత ఓడను చేసుకోవచ్చు అనే ఆలోచన పుట్టింది. అంటే మానవ ప్రయాణం, మానవ జాతి యొక్క ప్రయాణం ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద, కాలినడకన గాడిదల మీద అలా జరిగింది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. ఇదంతా ఆసియా ఖండం, ఇది ఆఫ్రికా, ఇది ఐరోపా.
ఈ అన్ని ఖండాలు, ఇవి ఖండాలు కదా, 7 కాంటినెంట్స్ మనకు తెలుసుగా, 7 ఖండాలు, ఇవి చదువుకున్నాం మనం. ఒక మనిషి ఆసియా నుండి ఆఫ్రికాకి వెళ్ళాలి, భూమార్గం ద్వారా ఆలోచించండి. అప్పటికి ఏరోప్లేన్ లేవు, మళ్ళీ చెప్తున్నాను. భూమార్గం ద్వారా వెళ్ళాలి. ఆఫ్రికాలో ఉన్న వ్యక్తి ఆసియాకి వెళ్ళాలన్నా, యూరప్లో ఉన్న వ్యక్తి ఆఫ్రికాకు రావాలన్నా, కొంచెం దీన్ని ఇంకొంచెం పెద్దగా చేస్తే, యూరప్ అనేది తర్వాత వచ్చిందిలేండి, విభజించుకున్నాం. వాస్తవానికి అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇది చూసారా, ఈ చిన్న దేశం, ఇది ఒక కనెక్ట్ చేస్తున్నటువంటి భూభాగం. ఇది ఒక చిన్న లింక్. ఇది ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని కలుపుతున్న ఒక మధ్యలో ఉన్న ఈ భూభాగం. ఇది ఇజ్రాయెల్ దేశం. ఆఫ్రికాను ఇంకా కొంచెం పెద్దగా చేయమా, జూమ్ చేసే. ఇంతే లాస్టా? ఇదే వస్తుందిగా, కొంచెం ఇట్లా నా వైపుకు తిప్పుదింది, నా వైపు. ఇవన్నీ నీళ్ళు, ఇక్కడ నీళ్ళే. సముద్రాన్ని ఈదుకుంటూ పోవడం అసాధ్యంగా, భూమార్గం ద్వారానే వెళ్ళాలి. భూమార్గం ద్వారా వెళ్ళాలంటే ఆఫ్రికా నుంచి ఆసియా, ఆసియా నుండి ఆఫ్రికా, ఇక్కడే కదా మానవ జాతి అంత ఎక్కువగా విస్తరించిండేది. కాబట్టి ఈ ప్రయాణాలు జరగాలి అంటే ఖచ్చితంగా ఏ ల్యాండ్లోకి రావాలి? ఇజ్రాయేల్ అనే ఆ దేశంలో గుండానే ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఈ దేశం గుండా జనాలు ప్రయాణం చేస్తారో, వచ్చిపోయే వాళ్ళందరికీ ఇక్కడ యెరూషలేం అనే పట్టణం తగలాలి. ఎప్పుడైతే యెరూషలేం అనే పట్టణం తగులుతుందో, ఇంత దూరం వచ్చి ఇంకేం చూడాలి? ఇప్పుడు సొలొమోను గారు కట్టించిన మందిరం చూడాలి. ఇతర రాష్ట్రాల నుండి మొదటిసారి హైదరాబాద్కి వచ్చారు ఎవరో అనుకుందాం కొద్దిసేపు. మొదటిసారి హైదరాబాద్కి వచ్చారు ఇతర రాష్ట్రాల నుండి. హైదరాబాద్కి మొదటిసారి వచ్చారనుకోండి, ఏమి చూడాలి, ఏమి తినాలి అని ఆలోచిస్తారు చెప్పండి. చూస్తే చార్మినార్నే చూడాలి, తింటే ప్యారడైజ్ బిర్యానీనే తినాలి. ఇదే కదా ఈ ఆశలు. ఇవి ఎలాగైతే హైదరాబాద్ వస్తే చార్మినార్ చూసి తీరాలి అనే పట్టుదల ఎలాగైతే ఉంటుందో, ఆఫ్రికా నుంచి ఆసియా నుండి భూమార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టచ్ చేసి వెళ్ళాల్సినటువంటి భూభాగమే ఇజ్రాయెల్. ఈ ఇశ్రాయేలు దేశం గుండా ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి, దీని గొప్పతనం ఏంటి అని ఖచ్చితంగా విచారించే వెళ్ళాలి. అలా విచారించుకుంటూ వెళ్ళేటప్పుడు దావీదు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు, సొలొమోను. ఆయన కట్టించిన మందిరం ఒకటి ఉంది. పదండి చూద్దామా మందిరం అని. ఎవరు రావాలి? ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ యెరూషలేం మందిరం దగ్గరికి వచ్చి ఈ మందిరం గురించి చెప్పండి అని అడగాలి. మనం కూడా ఈ చార్మినార్ చూడడానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక పెద్ద బోర్డు రాసి ఉంటుంది. ఇది ఎవరు కట్టారు, ఏ కాలంలో కట్టారు, ఎవరు నిర్మించారు, ఏ కారణాన్ని బట్టి నిర్మించబడింది అని చదువుకొని వస్తాం అంతో ఇంతో వివరాలు. అలానే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు వారి యొక్క వర్తక వాణిజ్య బిజినెస్ రీజన్స్ని బట్టి ఇతర దేశాలతో ఎగుమతులు దిగుమతులు ఈ వ్యాపార వాణిజ్య పనుల నిమిత్తమై తిరిగినప్పుడు అక్కడికి వస్తే అక్కడున్న ప్రధాన యాజకుడు మిగిలిన యాజకులు వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పాలి, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి అని దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు నిర్గమకాండం 19:6. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు ఇది మ్యాటర్. నేనే చెప్పు. నిర్గమకాండం 19:6 దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మ్యాప్లో మీరు చూసిన ఈ సమస్త భూమి నాదే కదా. చూస్తున్నారా అందరు బైబిల్? అలానే మ్యాప్ కూడా చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సమస్త భూమి నాదే కదా. ఈ ఒక్క నిమిషం సిస్టర్. సమస్త భూమి నాదే అయినప్పుడు ఓ ఇశ్రాయేలు మీరు నాకేమై ఉన్నారంటే యాజక రూపమైన దేశం. ఎందుకు మీరు నాకు యాజక రూపమైన దేశం? ఇలా చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి నా మాటలు వినాలి. ఇది నా ఆశ, ఇది నా ఆశ. అయితే వీళ్ళు ఏం చేశారు? కాలక్రమేణా ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని గురించి వాళ్ళతో చర్చించడం మానేసి
మీ దేశాల్లో ఏమేమి జరుగుతుంటాయి చెప్పండి అని వారి దేశాల్లో ఉన్నటువంటి పద్ధతులు, ఆ విగ్రహాలు అవన్నీ తీసుకొని వచ్చి ఈ యెరూషలేం మందిరాన్ని నింపేశారు. అలా నింపినందుకు దేవుని యొక్క ఉద్దేశం అంతా దెబ్బతినిపోతుంది వీరి ప్రవర్తన వలన. దేవుని ఉద్దేశం దెబ్బతినడం అంటే నా ఉద్దేశం, దేవుడు చెప్పింది ఒకటైతే వీరేం చేశారంటే వీళ్ళు చేసింది మరొకటి. చివరికి యెరూషలేం మందిరంలోనికి ఏమి తీసుకొని వచ్చి పెడతాడో చూద్దాం ఒకసారి. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 21 7వ వచనం చూద్దాం. 7వ వచనం. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఈ మనషే అనే వ్యక్తి ఉంచాడు. ఏం జరిగింది ఇక చూసారా? ఇది ఎట్లుందంటే మనిషికి నాభి అంటే ఏంటి? దేహమునకు బొడ్డు ఎలాగైతే మధ్యలో ఉంటుందో ఈ భూమండలానికి ఒక నాభి దేశంగా పిలువబడుతుంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేల్ దేశం గురించి ఇది నాభి దేశం అని రాయబడి ఉంటుంది. కేంద్ర బిందువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ శిశువుకైనా ఆహారము ఆ పేగు గుండా అందుతూ ఉంటుంది. అలానే భూలోక ప్రజలకు ఈ నాభి దేశము ద్వారా దేవుని వాక్యమనే జీవాహారం అందాలన్నది దేవుని యొక్క ఆశ. కానీ ఇదే దెబ్బతినేది. వీళ్ళు ఏం చేశారు? ఆ యెరూషలేం పట్టణంలో ఈ అషేరా ప్రతిమ ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టి ఇలాంటివి ఎన్నో చేశారు. 1 కాదు 2 కాదు, దేశం అంతా విగ్రహాలతో నింపారు. ఎప్పుడైతే నింపేశారో ఇక నేను మీతో ఉండనని దేవుడు నిర్ణయించుకుంటాడు. అది ఇర్మియా గ్రంథంలో జరిగిన చరిత్ర, దాని బ్యాక్గ్రౌండ్. టైం అయిపోయింది. మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. సరేనా? చాలా ఉంది తెలుసుకోవాల్సింది. విలాపవాక్యముల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పరిచయాలన్నీ చాలా అవసరం. కాబట్టి ఈరోజు చిన్న పరిచయ మాటలుగా వినండి. వచ్చే వారం కూడా మళ్ళీ మనం తిరిగి కొన్ని ఇంట్రొడక్టరీ వర్డ్సే విందాం. పరిచయ మాటలే విని ఈ ప్రయాణాన్ని చక్కగా దేవుడు మనకు నడిపించాలని ఆయన మీద ఆధారపడి ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన మాటలను బట్టి మీ యొక్క అనాది సంకల్పం, మీ యొక్క తోడు, మీ కాపుదల, మీ యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల ఎలా ఉన్నదో మేము మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాం గారు మీ మీద ఆధారపడి మీ మీద విశ్వాసం ఉంచి ప్రతి విషయంలో ధైర్యంగా ఎలాగైతే అడుగు ముందుకు వేశాడు, మేము కూడా ఆ రీతిగా మీ మీద విశ్వాసం ఉంచి మా జీవితాలను నిర్మించుకునేలాగా సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.